హే గైస్, నమస్తే. నేను మీ జ్ఞానేశ్వర్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అనమాట. సో ఈరోజు మీ ముందలకైతే నేను ఫోర్డ్ ఈకోస్పోర్ట్ని అయితే తీసుకొచ్చిన. సో మనం లేట్ చేయకుండా ఏం చేద్దామంటే ఫస్ట్ దీని బానెట్ ఓపెన్ చేసి దీని ఇంజన్ చూద్దాం. సూపర్ హెవీ ఉందన్నమాట బానెట్ దీనిదైతే. సో చూస్తున్నట్లయితే సూపర్ హెవీ ఉంది ఇదైతే బానెట్ అయితే. సో ఇదైతే 1.5 లీటర్ ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి దీని ఇంజన్. ఇక్కడ దీని బ్యాటరీ బ్యాక్ ప్లేస్ చేసిర్రు అనమాట. ఇక్కడ ఏబిడి దాని కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఫుడ్ క్లోజ్ చేసుకుంటే అయితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఏంబియంట్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకు టైటానియం ప్లస్ అని అట్లా కొన్ని వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ బేస్ మోడల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫ్రంట్ గిల్ ఫోర్డ్ లోగో అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు మొత్తం పియానో ఫ్లాగ్ ఫినిష్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి దీని హెడ్ లైమ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు హాలోజన్లోనే ఇచ్చారు. లో బీము, హై బ్యాము, అట్లాగే పైలట్ ల్యాంప్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి దీని ఇండికేటర్స్. సో ఇదైతే దీని ఫ్రంట్ లుక్ అనమాట. ఒకసారి మనం సైడ్కి వెళ్ళి చూసుకుందాం. సో ఇదైతే మన సైడ్ లుక్ అనమాట. సో ఇక్కడ టైర్ చూసుకున్నట్లయితే ఇవైతే మనకు ఈ వేరియంట్లో స్టీల్ వీల్స్ వస్తాయి. కాకపోతే మనం దీన్ని ఫోర్డ్ కంపెనీ నుంచే అలాయ్ వీల్స్ అనేది వేయించుకున్నామంట. దీని టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 205, 65 15 ఇంచ్ టైర్స్ అనమాట ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బాడీ కలర్డ్ ఓఆర్విఎం అయితే ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ కూడా ఇచ్చారు హాలోజన్ లైట్తోన. సో ఇదైతే కంప్లీట్గా మనకు సైడ్గా అనమాట. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు 200 mm అయితే ఇచ్చారు అనమాట. సో మనం ఒకసారి దీని బ్యాక్ వ్యూకి వెళ్తే ఇదైతే దీని బ్యాక్ వ్యూ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెయిల్ గేట్కే టైర్ అనేది మౌంట్ చేసిండ్రు. ఇది వచ్చేసి దీని బ్యాక్ లైట్ అనమాట. ఇది వచ్చేసి ఇండికేటర్. ఇక్కడ బ్రేక్ ల్యాంప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈకోస్పోర్ట్ ఫోర్డ్ అనేసి లోగో అయితే ఇచ్చారు అనమాట. సో ఇదైతే టీడీసీ ఇంజన్తో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వెనకాల వచ్చేసి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2 ఉన్నాయి అండ్ అట్లనే ఇక్కడ 2 ఉన్నాయి. అట్లనే మనం దీని బూట్ స్పేస్ చూసుకుందాం ఒకసారి. కాకపోతే దీనికి డిఫాగరు, వైపర్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఇది వచ్చేసి పైన షార్క్ ఫిన్ యాంటెనా కాదు, ఇది నార్మల్ మనకు రెగ్యులర్ యాంటెనా అయితే ప్రొవైడ్ చేసారు. సో మనం దీనికి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట బూట్. దీనికి ఇక్కడ కింద బటన్ ఉంటుంది, ఇది ఉందా, దీని కింద ఇట్లా బటన్ ఉంటుంది, అది నొక్కితే అన్లాక్ అవుతుంది. ఇది వచ్చేసి బూట్ స్పేస్ అనమాట. తర్వాత ఇక్కడ మనకు వార్నింగ్ ట్రయాంగిల్ అవన్నీ ఇచ్చారు. ఈ బూట్ కింద మనకు టూల్స్ అయితే ప్రొవైడ్ చేసారు అనమాట, జాక్ అవన్నీ. సో ఇదైతే సఫిషియెంట్గా ఒక ఫ్యామిలీ ఎక్కడన్నా రోడ్ ట్రిప్కి వెళ్తే ఆల్మోస్ట్ సఫిషియెంట్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు అనమాట వీళ్ళు. సో ఇదైతే దీనిది ఫ్యూయల్ క్యాప్ అనమాట. మనకు వెహికల్ అన్లాక్ ఉంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, లాక్ అయితే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది అన్నట్టు. ఇదైతే డీజిల్ బండి అనమాట. సో ఇదైతే మనకి కంప్లీట్గా వాక్ అరౌండ్. ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్దాం. ఇంటీరియర్కి పోవాలంటే మనకు కీ ఉండాలి కదా. వీళ్ళైతే దీనికి ఫ్లిప్ కీ ప్రొవైడ్ చేసారు. సో లాక్, అన్లాక్ బటన్స్ ఉన్నాయి, వెనకాల ఫోర్డ్ లోగో ఉంది. సో మనం ఇక్కడ కీ పెట్టడానికి కూడా ప్రొవిజన్ ప్రొవైడ్ చేసారు. ఇదైతే దీని డోర్ ట్రిమ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డోర్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు, అట్లాగే లాక్, అన్లాక్. ఇవి వచ్చేసి ఆర్విఎం కంట్రోల్స్, బయట మిరర్స్ కంట్రోల్ చేయడానికి. అట్లాగే చైల్డ్ లాక్ అనమాట, వెనకాల విండోస్ ఓపెన్ కాకుండా. ఇవన్నీ పవర్ విండో కంట్రోల్స్. ఇక్కడైతే మనకు బాటిల్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేసేది. ఇది వచ్చేసి స్పీకర్స్ అనమాట. ఒకసారి మనం వెహికల్ లోపల కూర్చుందాం. సో ఒకసారి మనం వెహికల్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇదైతే దీని కీ అనమాట. ఇదైతే కీ ఆన్ చేయడానికి ఇంటర్ఫేస్ వస్తుంది ఇట్లా. సో మనం హజార్డ్ లైట్ ఆఫ్ చేసుకుందాం.
క్లచ్ నొక్కి బండి చాలు చేసుకుందాం. సో ఒక పాయింట్ ఏసీ ఆన్ చేసుకుందాం. బయట చాలా వేడిగా ఉంది. సో ఓవరాల్గా ఇదైతే ఇంటీరియర్ అన్నమాట. ఇది వచ్చేసి మన స్టీరింగ్ వీలు, ఇది హారన్. సో ఇవి వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కొంచెం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే దానికి ఇది ప్రొవైడ్ చేసారు. ఇక్కడైతే మనకు ఇండికేటర్స్ ఇచ్చారు అనమాట. అట్లాగే ఇక్కడ వైపర్ కంట్రోల్స్ అనేటివి అయితే ఇచ్చారు అనమాట. దీని క్లస్టర్లో చూసుకుంటే మనకు ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే లోపల ఏమేమి ఉంటుందని టెంపరేచర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యూల్ గేజ్, అట్లాగే ఇక్కడ స్పీడోమీటర్. సో మన క్లస్టర్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు అంటే డిస్టెన్స్ ఎంటీ ఇచ్చారు, తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూల్ అదే మనకు మైలేజ్ అట్లా అదనమాట. తర్వాత డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు, ట్రిప్ 1, యావరేజ్ ఫ్యూల్. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టే డిస్ప్లే. తర్వాత అదే ఇది మన ట్రిప్ రీసెట్ చేయడానికి. అడ్వాన్స్ సెట్టింగ్స్లో చూసుకుంటే ఇదేదో ఒక ఆప్షన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇవ్వాలనేది చెప్తుంది అనమాట ఇది. సో ఇంతే, ఎంఐడిలో మనకి ఎక్కువ ఏమంటారు చేంజెస్ చేసుకోవడానికి అయితే లేదన్నమాట. దాని తర్వాత దీనికి ఎక్కడ మన మీడియా కంట్రోల్స్ అవన్నీ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకు చిన్న స్టోరేజ్ స్పేస్ అనమాట. ఇది నొక్కితే ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇదే మన స్టోరేజ్ స్పేస్ చేసుకోవడానికి. అట్లాగే ఇదైతే దీని మీడియా ప్లేయర్ అనమాట. సో ఇక్కడ వాల్యూమ్ నాబ్ ఇచ్చిర్రు, యూఎస్బి ఇన్సర్ట్ చేసుకోవడానికి అట్లా. ఇవైతే ఫోన్ వచ్చి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఒకటే వస్తుంది. అట్లాగే దీంట్లో మనకు 4+2 సెటప్ అయితే వస్తుంది. సో 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. అట్లాగే గ్లోవ్ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి మాత్రం ఉందన్నమాట. మరీ పెద్దగా ఏం లేదు, కాకపోతే ఓకే సఫిషియెంట్గా అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా లాక్ అండ్ లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసి దీని ఏసీ వెంట్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు, మాన్యువల్ వే మొత్తము. ఇది వచ్చేసి దీని 5 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్, ఇంకా కొన్ని కప్ హోల్డర్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇదైతే ఫ్రంట్ అనమాట. ఇదైతే మనకు మాన్యువల్ ఓఆర్విఎం ఇచ్చారు. ఇక్కడ లైట్లు ప్లేస్ చేసారు, హాలోజన్ లైట్సే. ఇది వచ్చేసి సన్ వైజర్ అనమాట. మనం ఇట్లా తీసుకొని ఇట్లా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఎక్స్టెండబుల్ కాదు ఇది. సో 2 సైడ్స్ సన్ వైజర్స్ ఇచ్చారు, కానీ మిరర్స్ అట్లాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. సో ఒకసారి మనం దీని బ్యాక్ అయితే వెళ్ళి చూద్దాం. ఇట్లా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా సౌండ్ అయితే వస్తుంది అనమాట. సౌండ్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి గాయ్స్. పోతే మనకు సో ఇది వచ్చేసి రియర్ సెక్షన్ అనమాట. 3 పీపుల్ అయితే కంఫర్టబుల్గా కూర్చోచ్చు, కానీ మనకు మిడిల్ ప్యాసింజర్కి అయితే అడ్రెస్ట్ అయితే ఇవ్వడం జరగలేదన్నమాట ఇక్కడ. సో ఇవి వచ్చేసి మొత్తం ఒకటేసారి క్లోజ్ అవుతుంది అనమాట. మనకు 60-40 స్ప్లిట్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. సో మనం ఒకసారి వెనకాల నుంచి డాష్ బోర్డ్ చూస్తే ఇది దీని డాష్ బోర్డ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ మొత్తం ఉంటాయి. సో మనం లేట్ చేయకుండా దీన్ని డ్రైవింగ్కి వెళ్ళిపోదాం. మనమైతే డ్రైవింగ్కి వచ్చేసినాం అనమాట. మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయినా, మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇస్తారనమాట. ఇది హెడ్లైట్ కంట్రోల్స్ అనమాట. అట్లాగే ఇది వస్తే మనకు హెడ్లైట్ లెవెల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కింద దీనికి బానెట్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు, మరి కింద ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అయితే డ్రైవింగ్కి వెళ్ళిపోదాం. హ్యాండ్ బ్రేక్ తీసి ఫస్ట్ గేర్ వేసుకుంటే దీంట్లో అయితే పికప్ మనకు మామూలుగా ఉండదు అనమాట. జస్ట్ ఇట్లా క్లచ్ అడవంగానే బండి అయితే మామూలుగా లేదు, డైరెక్ట్ ఇట్లా పైకి లేపుతుంది అనమాట. సో ఇంజన్ కూడా కొంచెం నాయిస్ అనేది లోపలికి వస్తుంది. సో దీని స్టీరింగ్ కూడా మనకు చూసుకున్నట్టయితే మరీ అంత హార్డ్ హెవీ అనేది ఏమి ఉండదు అనమాట, చాలా లైట్ ఉంటుంది అనమాట. మీకు ఒకసారి ఇక్కడ రైట్ టర్న్ ఉంది, ఇక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇట్లా అలారం అయితే ఇస్తుంది అనమాట ఇది. కాకపోతే వీళ్ళు ఈ సౌండ్ కూడా ఎట్లా ఇచ్చారంటే చాలా స్వీట్ ఉంటుంది అనమాట. ఈ ఏమంటారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా తర్వాత మనకు అదేమంటారు డోర్ తెరిచినప్పుడు కానీ ఇట్లా అయితే వస్తుంది అనమాట సౌండ్. జస్ట్ మనం యాక్సిలరేటర్ తొక్కేదే లేట్ అనమాట, బండి అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకు క్లచ్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. ట్రాఫిక్లో పీక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే మనకు కొంచెం ఇబ్బంది అయితే వస్తుంది. అట్లాగే గేర్ బాక్స్ కూడా హార్డ్ ఉంటుంది. సో ఇది తప్ప వెహికల్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా రోడ్డు మీద కలుద్దాం. సో మనం రోడ్ మీదకి అయితే వచ్చేసినాం అనమాట. దీని సస్పెన్షన్ అయితే కొంచెం స్టిఫ్ ఉంటుంది, కాకపోతే మనకి గుంతలు కుత్పులు వచ్చినప్పుడు అయితే
కొంచెం లోపల ఇంపాక్ట్ అయితే తెలుస్తుంది, కానీ హైట్ స్పీడ్ స్టెబిలిటీ కానీ అవన్నీ అయితే కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట మనకి దీంట్లో. అట్లాగే దీని ఫ్యూయల్ ఎఫిషియన్స్ వచ్చేసరికి మనం ఎంత రఫ్ అండ్ టఫ్ నడిపినా, ఎంత ఎకానమీలో నడిపినా, ఎట్లా నడిపినా యావరేజ్ మినిమం 15 అయితే కంపల్సరీ ఇస్తుంది అనమాట. ఇంకా మనం కొంచెం 80, 90 అట్లా క్రూజ్ చేసుకుంటూ పోతే మాత్రం మనకు ఈజీగా 18 వరకు అయితే ఇస్తుంది అనమాట మైలేజ్. దీని క్యాబిన్లో మనకు ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే వెనకాల టెయిల్ గేట్కి వీళ్ళు టైర్ మౌంట్ చేసినందుకు బంప్స్ దగ్గర అట్లాంటి టైప్లో మనకు ఏమంటారు కొంచెం సౌండ్ అయితే వస్తుంది అనమాట వెనకాల టెయిల్ గేట్ నుంచి. అవన్నీ మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందాక చెప్పినట్టే మన క్లచ్ కొంచెం గేర్ బాక్స్ అయితే హార్డ్ ఉంటుంది అనమాట. సో దీన్ని నడపాలంటే మనం ఒక ఎంతూసియాస్ట్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు ఇట్లా వెహికల్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా తొక్కినట్లు వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది, టర్బో ల్యాగ్ అట్లాంటిది అయితే ఏమి ఇవ్వలేదు అనమాట వీళ్ళు. కాకపోతే ఇప్పుడు ఫోర్డ్ వాళ్ళు మన ఇండియాలో లేరు, వెళ్ళిపోయారు. సేల్స్ లేక అది లేక కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. కాకపోతే ఎవరైనా సెకండ్స్లో ఒక 6 to 8 lakhs మధ్య బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. కొంచెం స్పేర్ పార్ట్స్కి అయితే ఇబ్బంది అయితే అవుతుంది అనమాట మనకు. పవర్ డెలివరీ అయితే ఇన్స్టెంట్ ఇస్తారనమాట. జస్ట్ మనం ఇట్లా ఎక్సిలరేటర్ దొక్కంగానే పవర్ అయితే ఇమీడియట్గా ఇస్తుంది అనమాట వెహికల్. కొంచెం ఇంజన్ అయితే నాయిస్ చేస్తుంది, ఇక డీజిల్ ఇంజన్ క్రాంక్లింగ్ సౌండ్ అయితే వస్తుంది అనమాట మనకు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అక్కడైతే కొంచెం ఇదవుతుంది అనమాట. సో ముందరికి వెళ్ళిన తర్వాత మనం దీన్ని అయితే 0 to 100 టెస్ట్ అయితే చేద్దాం. సో సీ యూ దే. సో ఇక్కడ మనకు ముందల స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో చూపిస్తా చూడండి మీకు వెహికల్ అనేది ఎట్లా ఉంటుందో. జస్ట్ ఇట్లా కొంచెం ముందలు పోగానే అక్కడ ఒక 2 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సో కొంచెం స్టిఫ్ ఉండడం వల్ల రైడ్ అయితే మనకు అంత సాఫ్ట్ అయితే తీయదన్నమాట. చూసారు కదా వెహికల్ ఎంతగానం ఇదవుతుందో. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ చూడండి అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక రైట్ తీసేసుకొని 0 to 100 అయితే చేసేద్దాం. కాకపోతే దీనికి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వలేదన్నమాట మనకు. జస్ట్ ముందలైతే 2 డిస్క్ బ్రేక్స్, వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. అయినా కూడా మనకు బ్రేకింగ్ అయితే చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. హై స్పీడ్లో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా ఎవరైనా సడన్ గడ్డం వచ్చినా ఏమొచ్చినా బ్రేక్స్తో మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం 0 to 100 అయితే టెస్ట్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ కాగి సో ఇక్కడ ఇండికేటర్లు వేసేసుకుందాం. సో హ్యాండ్ బ్రేక్ డౌన్ ఉంది, ఫస్ట్ గేర్ వేసేసుకుందాం. సో మనం మొత్తం రేవ్ చేసి ఎంతవరకు అవుతుంది చూద్దాం. ఆల్మోస్ట్ చూసారు కదా 5000 RPM వరకు అయితే వెళ్తుంది అనమాట. సో మనం 3000 RPM వరకు వెళ్ళి మనకు వీల్ స్పిన్ అయితే క్రేజీ ఉందన్నమాట. 0 to 100 చూడండి. చూస్తారు కదా 100 టచ్ అయింది. పికప్ అయితే మామూలుగా లేదనమాట. అది మనకు ఇట్లా యాక్సిలరేటర్ దొక్కంగా ఇన్స్టెంట్ బూస్ట్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి బిలో 10 secondsలోనే మనకు ఈజీగా 100కి రీచ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చేతిలో కెమెరా పట్టుకున్నాం కదా, సో ఇన్స్టెంట్గా గేర్ లేయలేకపోయినాం. సో ఇవన్నీ ఉంటాయి ముందల గోప్రోకి ఉన్నప్పుడు మనం ఈజీగా చేద్దాం అనమాట అవన్నీ. సో మనం ఇక్కడైతే ఒక యూటర్న్ అయితే తీసుకుందాం. యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒకసారి 0 to 100 అయితే టెస్ట్ చేద్దాం. స్టీరింగ్ అయితే సూపర్ లైట్ ఉంది. మొన్న మనకి ఎందుకు చెప్పినా కదా, దానికంటే కూడా ఇది చాలా లైట్ ఉంది అనమాట. సో మళ్ళీ ఒకసారి దీన్ని 0 to 100 అయితే సెట్ చేసుకుందాం. హ్యాజర్ లైట్ ఆన్ చేసినాం. సో ఫస్ట్ గేర్ వేసేసుకుందాం. సో సేమ్ మళ్ళీ 3000 RPM వరకు తీసుకపోదాం. 3500 గో. వీల్ స్పిన్ అయితే క్రేజీ ఉందన్నమాట మనకు. చూస్తారు కదా 0 to 100 అయితే ఇన్స్టెంట్గా మనకు థర్డ్ గేర్లోనే 0 to 100 120 వరకు అయితే తీసుకోబోతుంది అనమాట వెహికల్. చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకు 0 to 100. బ్రేక్స్ కూడా జస్ట్ ఇట్లా నొక్కిన లేదా డైరెక్ట్
చెప్పినా కదా, మనకు బ్రేక్స్ కూడా చాలా అక్యురేట్గా ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఇట్లా చొక్కంగానే వెహికల్ అనేది ఇన్స్టెంట్గా ఆగిపోతుంది అనమాట. సో ఒక్కసారి మనం దీన్ని సిటీ డ్రైవ్ అయితే చూద్దాము. జస్ట్ మనం ముందరికి పోయిన తర్వాత అయితే మన సిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా బంప్స్ దగ్గర ఒకటి కొంచెం సస్పెన్షన్ చేస్తుంది. సో మనం ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత సిటీలో అయితే కలుద్దాం మళ్ళా. సో మనం సిటీలోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ 2 బంప్స్ ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న బంప్స్ దగ్గర అయితే ఏమంత ఇంపాక్ట్ ఉండదు, కానీ కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, గుంతల దగ్గర, దాంట్లో దగ్గర అయితే కొంచెం మనకు ఆ ఇంపాక్ట్ అనేది మనకు లోపలికి తెలుస్తుంది అనమాట. అట్లాగే మనం ఎప్పుడైతే ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే మనకు అసలు ఎక్సిలేటర్ దొక్కే అవసరమే లేకుంటుంది. ఎందుకన్నమాట, దీంట్లో మనకు టార్క్ అయితే 250 Nm టార్క్ అండ్ అరౌండ్ 100 bhp అయితే ఇచ్చారనమాట ఈ వెహికల్కి. కానీ నమ్మరు మీరు, 100 bhp అంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఆల్మోస్ట్ మనకు 110-120 bhp వెహికల్ ఎట్లయితే పవర్ ఇస్తుందో అట్లా ఇస్తుంది అనమాట. కాకపోతే ఈ సెగ్మెంట్లో ద పవర్ఫుల్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 250 Nm టార్క్ ఇచ్చారనమాట దీనికి. మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయినా లేకపోతే జస్ట్ నార్మల్ మూమెంట్ ఉన్న ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే మనకు ఎక్సిలరేటర్ దొక్కే అవసరమే లేదు. జస్ట్ మనకు క్లచ్ వదలంగానే వెహికల్ అనేది ఆల్మోస్ట్ మనకు 20 స్పీడ్ వరకు వెళ్తుంది అనమాట ఫస్ట్ గేర్లోనే. అసలు అంత టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట వెహికల్ ఇది. ఇక్కడ మనం ఒకసారి సిటీలో దీని డ్రైవ్ ఎట్లుంటుందో చూద్దాం. బంపర్ టు బంపర్ అయితే చెప్పలేం, కానీ సో నార్మల్ ఒక ఇండియన్ నార్మల్ కండిషన్ ట్రాఫిక్లో అయితే ఎట్లుంటుందో చూసుకోవచ్చు ఒకసారి మనం. దీని టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంటుంది. మనం ముందుకి వెనక్కి తీయాల్సిన అవసరం ఏమి ఉండదు యూటర్న్ అట్లాంటివి చేసేటప్పుడు. జస్ట్ ఒక్కసారిలోనే మనం యూటర్న్ అనేది ఈజీగా తీసుకోగలుగుతాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందల అయితే అంత ట్రాఫిక్ ఏం లేదు. ఇక్కడ దీని ముందల విండ్షీల్డ్ కూడా చాలా పెద్ద ఉందన్నమాట. కాకపోతే మనకు బానెట్ అయితే విజిబుల్ చేయదన్నమాట, విజిబుల్ ఉండదన్నమాట. సో ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే కనిపించదు, జస్ట్ కొంచెం వరకు అయితే కనిపిస్తుంది. అట్లాగే దీని ఓఆర్విఎమ్స్ కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. ఇక్కడ మనకు లైన్ అయితే కనిపిస్తుంది, మీకు దిగినాక చూపిస్తా. దానికి కొంచెం ఎక్స్ట్రా సైడ్ మిర్రర్ అయితే ఇచ్చారనమాట. అది మనకు ఎవరన్నా దూరం నుంచి వస్తున్న బ్లైండ్ స్పాట్లో ఎవరన్నా ఈజీగా కనిపించేస్తుంది అనమాట మనకు. సో బ్రేకింగ్ కానీ యాక్సెలరేషన్ కానీ వెహికల్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో. దీన్ని అయితే మనం ఒక క్రాస్ ఓవర్గా కూడా చెప్పుకోవచ్చు. ఇది మనకు హ్యాచ్ బ్యాక్ కాదు, అటు ఎస్యూవీ కాదనమాట, రెండింటి మధ్యలో ఉంటుంది. సో ద బెస్ట్ క్రాస్ ఓవర్ అనమాట ఇది వెహికల్ వచ్చేసి మనకు ఫోర్డ్ నుంచి అయితే. మనకి ఫోర్డ్ ఇండియాకి వస్తుంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి కదా, అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు అనమాట. సో ఇక్కడ ముందల మనకు ట్రాఫిక్ అయితే అంతే. మీరు చూస్తున్నట్లయితే నేను కింద అసలు ఎక్సిలేటర్ దొక్కట్లేదు, జస్ట్ వెహికల్ సెకండ్ గేర్లో ఉంది. జస్ట్ క్లచ్ ఇడుస్తున్నా అంతే నేను, ఆటోమేటిక్ మూమెంట్ అదే వస్తుంది. అసలు నా కాలు అయితే ఎక్సిలేటర్ మీద లేదు. సో ఇక్కడ మనం ఒక లెఫ్ట్ టర్న్ తీసేసుకుందాం. ట్రాఫిక్ అయితే మరీ అంతేం లేదు. సో మనం ఎవరైనా హ్యాచ్ బ్యాక్ నడిపి దీనికి రావాలనుకుంటే ఈజీగా రావచ్చు. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం చెప్పిన కదా, గేర్ బాక్స్ అట్లాగే దీని క్లచ్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. జస్ట్ క్లచ్ వదిలితేనే బండి అయితే అసలు మూమెంట్ మామూలుగా ఇయ్యదు. అండ్ సెకండ్ గేర్లో ఫుల్ ఎక్సిలరేటర్ దొక్కితే ఇంజన్ సూపర్ ఓకల్ అవుతుంది. అట్లాగే మనకు పర్ఫార్మెన్స్ కూడా అంతే బీస్ట్ ఇస్తుంది అనమాట. సో ఇదైతే ఓవరాల్ వెహికల్ డ్రైవ్ ఇంప్రెషన్ అనమాట. సో ఇదైతే మనకు నార్మల్ సిటీ డ్రైవ్ అనమాట. సో ఒకసారి మనం చిన్న గల్లీలకు కూడా పోయి చూద్దాము ఎట్లా కనిపిస్తుంది వెహికల్ నడపడం ఈజీయా కాదా అనేసి. ఇక్కడ ఒక రైడ్ తీసుకుందాం మనం. సో మనకి చిన్న చిన్న గల్లీలో ఉన్న కొంచెం కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నా కూడా ఈజీగా నడపచ్చు అనమాట. ఒకసారి వెహికల్ మీరు ఎక్కి కూర్చున్నారంటే ఈజీగా ఆటోమేటికల్లీ అడాప్ట్ అయిపోతారు అనమాట వెహికల్కి. సో మరీ వెహికల్ అంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు, మీడియం సైజ్ ఉంటుంది అనమాట. మనకు ప్యూర్ ఎస్యూవీ అని చెప్పలేము, హ్యాచ్ బ్యాక్ అని చెప్పలేము. సో రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ ముందర మనం చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోకి పోయి చూద్దాము. ట్రాఫిక్ కూడా అంతేం లేదనమాట, ఈరోజు నార్మల్గానే ఉంది. ఇక్కడ ముందర ఒక లెఫ్ట్ వేసేసుకుందాం మనం.
దీని క్లచ్చే మనకు కొంచెం అలవాటు కావాలన్నమాట. తొక్కి తొక్కి కొంచెం కాలైతే ఫస్ట్ టైం డ్రైవర్స్ అయితే కొంచెం లెగ్ అనేది పెయిన్ అవుతుంది అనమాట. అట్లే కూడా కొంచెం గేర్ షిఫ్ట్లు హార్డ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తారు కదా ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది. మనకు ఆ ఇంపాక్ట్ లోపలికి అయితే తెలుస్తుంది అనమాట. సో అక్కడ ముందల మనకు ఒక కంజెస్టెడ్ ఏరియా లెక్క చిన్న గల్లీ అయితే వస్తుంది అనమాట. సో అందరిలో చూద్దాం మనం ఎంత ఈజీగా తీసుకుపోవచ్చు వెహికల్ని. కొంచెం వెనకాల టెయిల్ గేట్ దే సౌండ్ వస్తుంది అనమాట. కొంచెం అదంతా ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. సో ఇక్కడ మనం రైడ్ తీసేసుకుందాం. సో చూస్తారు కదా రోడ్ అయితే కొంచెం కంజెస్టెడ్ ఉందన్నమాట. సో మనకి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. మనకు అవతల మిర్రర్స్ పెద్దగా ఉన్నాయి, అట్లాగే మనకు ముందల బానెట్ కనిపించకపోయినా ఈజీగా అర్థమైపోతుంది అంట. జడ్జిమెంట్ ఈజీగా వచ్చేస్తుంది మనకు. కొంచెం చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అవుతున్నాయి అనమాట. సో ఇది మనకు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే ఉందన్నమాట. ఏమియంట్ వేరియంట్ అనమాట ఇది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి guys. See you in the next vlog.